you are so beautiful, full. You okay until let's just chill, chill. నీ కళ్ళలోనే ఉంది మొంత కళ్ళు, కళ్ళు. నీ ఒళ్ళగా ఈ వంపులో నా విల్ల, విల్ల. एक बार तंजीरो डांस फ्लोर. एक बार डब्ल्यूसी स्टेप मार. అందరికీ నమస్కారం. హార్టీ వెల్కమ్ టు డ్రామా జూనియర్స్ ఛాంపియన్షిప్ కో-ప్రెజెంటెడ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ పవర్డ్ బై హిందుస్థాన్ ఇడ్లీ రవ్వ మరియు మినపగుళ్ళు సౌత్ ఇండియా షాపింగ్ మాల్. Let me welcome season 1, 2, 3 పిల్లలు. కాకుండా మా లవ్లీ జడ్జెస్ కి వెల్కమ్ చెప్పే టైం వచ్చేసింది. ఆలి గారు, అన్సయ్య గారు, ఓంకార్ గారు. సో జడ్జెస్ రెడీయా? మా పిల్లలు అండ్ పేరెంట్స్ అండ్ మా మెంటర్స్ కూడా రెడీగా ఉన్నారు. మీరు రెడీయా? రెడీ. సూపర్. సో మరి ఈ రోజు ఛాంపియన్షిప్ లో రాబోతున్న ఫస్ట్ కిట్ ఎవరిదంటే, కొన్ని కథలు నవ్విస్తాయి, కొన్ని కథలు ఏడిపిస్తాయి, కానీ కొన్ని కథలు మాత్రం కళ్ళు తెరిపిస్తాయి. సో ప్రేమ్చంద్ గారు అనే ఒక అద్భుతమైన స్టోరీ రైటర్ రాసుకున్న కథ ఈద్గా అనే ఈ స్టోరీని ప్రజెంట్ చేయడానికి మన ముందుకి సీజన్ 2 పిల్లలు వచ్చేస్తున్నారు. సో జడ్జెస్ విత్ యువర్ పర్మిషన్. ఆల్ ది బెస్ట్. లైట్స్, కెమెరా, డ్రామా. అమ్మి, నా కుర్తాకి బట్టలు కుట్టావా? ఈద్గాకి వెళ్ళాలి. సమీ, నా చెప్పులు మట్టు కొట్టుకుపోయి పాలిష్ ఉందా? రే జాగ్రత్త, పడే ఫరీదా. ఆ దర్జీ దగ్గర నా కుర్తా తెచ్చావా? తెస్తా అమ్మి. అందరూ ఈద్ రోజు అమ్మా నాన్నతో ఆనందంగా ఉన్నారు, ఒక్క ఈ హామీ తప్ప. ఎందుకు దాదిమా? బేటా, మీ నాన్న నీ కోసం బోలే డబ్బులు సంపాదించడానికి వెళ్ళాడు. వాటితో కొత్త కొత్త బట్టలు, బొమ్మలు, పుస్తకాలు అన్ని తీసుకొస్తాడు. ఇంక నీకేం కావాలన్నా కొనొచ్చు. ఇక మీ అమ్మంటావా, దేవుడి దగ్గరికి వెళ్ళింది. నీకోసం మంచి మంచి బొమ్మలు, వస్తువులు, స్వీట్లు అన్ని తీసుకొస్తుంది. నువ్వంటే మీ అమ్మకి చాలా ఇష్టం రా. ఇందా ఈ పాయసం తాగు. అందరు ఈద్గాకి వెళ్తున్నారు. మోసిం, షమ్మి, మొహమ్మద్ వీళ్ళందరూ కొత్త బట్టలు కూడా కొన్నారు తెలుసా? బేటా, ముందు ఈ పాయసం తాగు. వాళ్ళు బాగోరు కాబట్టి కొత్త బట్టలు వేసుకుంటారు. నీకేంట్రా, బంగారం నా తండ్రి. లోపల నీ బట్టలు శుభ్రంగా ఉతికి పెట్టాను, అత్తరు కూడా అద్దాను. వెళ్ళి వేసుకోపో. నువ్వు ఎప్పుడు ఇలాగే అంటావు దాదిమ్మా. సర్లే దాదిమ్మా, నేను ఈద్గాకి వెళ్తున్నా. దాదిమ్మా, నేను ఈద్గాకి వెళ్తున్నా. ఏమని చెప్పండి నీకు? ఊర్లో అందరికి పండుగ అయినా మనకి రోజు గడిస్తేనే పండుగ. ఒంట్లో శక్తి చాలట్లేదు. రేపటి గురించి ఆలోచిస్తే భయం వేస్తుంది. ఇంతకంటే నీకేం చెయ్యలేకపోతున్నా. నన్ను క్షమించు హామిద్. యా అల్లా, मेरे बच्चे को दुआ दे. దాదిమా, హామిద్ బేటా, చూడెంత బాగున్నావు. నాదిష్ట తగిలేలా ఉంది. ఇంకొంచెం పాయసం తాగు. దాదిమా, పాయసం కూడా నీలాగే చాలా బాగుంది. मेरा बच्चा. దాదిమా, నీ చేతులేంటి ఇంత గరుగ్గా ఉన్నాయి? అదేం లేదురా, ఇదిగో ఈ డబ్బులు తీసుకొని జాతరలో నీకు ఇష్టమైంది కొనుక్కో, సరేనా? అలాగే. సాయంత్రం దాకా ఉంటావు కదా, ఆకలిస్తుంది, ఏమైనా కొనుక్కొని తిను. అలాగే దాది. సరేనా బేటా? అలాగే. బేటా, మీతో ఎవరైనా పెద్దవాళ్ళు తోడుగా ఉన్నారా? వస్తున్నారులే దాది. అయినా నేను కూడా పెద్దవాన్నయ్యాగా. చూడు ఎంత పెద్దవాన్నయ్యాను. అయ్యాలే. బేటా, ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకు, సరేనా? తప్పిపోతావు.
ఓకే దాది. హామీద్ వస్తున్నా. వెళ్ళొస్తా జాగ్రత్త దాది. బేటా. एक 2 3 4 5 10 రూపాయలు ఉన్నాయి. వీటితో ఏం కొందాం? ఏ చూడు, మా మామ నాకు దుర్బిన్ తెచ్చాడు. ఈద్ కా తోఫా చూస్తావా? చూస్తా. రే, నా దగ్గర 120 రూపీస్ ఉన్నాయిరా, మా ఇంట్లో ఇచ్చారు. రే, మనం అందరం కొత్త బట్టలు వేసుకున్నాం, మరి వీడేంట్రా? ఒరే, నాది కూడా కొత్త పటానియేరా. చూడు, అత్తరు కూడా అద్దింది. దాదిమా చూడు. కొంచెం ఈద్ కూడా విడిదే వేసుకున్నట్టు గుర్తే. రే, వీడి బట్టలు పాతవరా. అవునరా? రే, చూడరా ఇక్కడ కుట్లు వేశారు. రండి బాబు రండి, రంగు రంగుల బోర్లు 10కి 5. రండి బాబు రండి, రండమ్మా, రండి బాబు రండి రండి. రండి బాబు రండి. చూసారా, బుడగలు బుడగలు అద్దె ఎన్నో వస్తువులు. రండి బాబు రండి, ఏవైనా 5 రూపాయలే. రండి రండి. రండి బాబు రండి, కత్తి పీటలు, గిన్నెలు, గ్లాసులు, చిమ్టాలు అన్ని ఉన్నాయి బాబు. రండి బాబు రండి, తక్కువ రేట్కే మంచి మంచి వస్తువులు. రండి బాబు రండి. మిఠాయి బాబు మిఠాయి, తాజా తాజా మిఠాయి, అమృతంలా ఉంటుంది. ఒక్కసారి తిండి నచ్చితేనే కొనండి, లేదంటే లేదు. రండి బాబు రండి, పావు కిలో తీసుకోండి అమ్మా, తీసుకోండి. ఒక్కసారి వాసన చూస్తే స్వర్గంలో తేలినట్టుంటదమ్మా. మీ ఇంట్లో అత్తరేస్తే పక్కింట్లోకి అత్తర వాసన వస్తుందమ్మా. రండమ్మా రండి, తీసుకోండి అమ్మా, తీసుకోండి. అత్తరమ్మా అత్తర, తీసుకోండి అమ్మా, తీసుకోండి. బచ్చు మిఠాయి ఇద్దరి ఆవా. హమీద్, మిఠాయి చాలా బాగుంది, తింటావా? ఇదిగో. యారా, నీ దగ్గర డబ్బులున్నాయిగా, కొనుక్కొని తినొచ్చు కదా. ఒరేయ్, వాడి గురించి నాకు తెలుసా. మన దగ్గర డబ్బులన్నీ అయిపోయాక అప్పుడు కొనుక్కొని ఊరిస్తూ తిందామని ఆగాడు. అక్కడ గుర్రె పట్టిందిరా, పద ఎక్కుదాం. రండి బాబు రండి, కత్తి పీటలు, గిన్నెలు, గ్లాసులు, చిమ్టాలు అన్నీ ఉన్నాయి బాబు. తక్కువ ధరకే మంచి మంచి వస్తువులు. రండి బాబు రండి, రెండమ్మా రండి. రండి బాబు రండి, రెండమ్మా రండి. అంకుల్, ఒక్కసారి ఈ చిమ్టా చూడొచ్చా? అంకుల్, ఈ చిమ్టా ఎంత? 20 రూపాయలు. ₹10 ఇస్తారా అంకుల్? ఏంటి నా దగ్గర అంతే ఉన్నాయి బాబు.
రండి బాబు రండి, రంగురంగుల బోర్లు రండి బాబు రండి. దాదిమా దాదిమా హామిద్ బేటా వచ్చేసావా? మేరా బచ్చా, ఉండు రొట్టెలు పెడతాను. దాది అది కాదు, నేను నీకు జాతరలో ఏం కొన్నానో చెప్పుకో. కొన్నావా? అంటే పొద్దున్నుంచి ఏం తినలేదా? ఉండు రొట్టెలు పెడతాను. అది కాదు దాది, నేను నీకు జాతర నుండి ఏం తెచ్చానో తెలుసా? ఇచ్చాడు. ఏంటిది? చిమ్టా. పొద్దుననగా వెళ్ళి ఇప్పటిదాకా కడుపు మార్చుకుని ఆ పనికి మళ్ళీ చిమ్టా తెచ్చావా? దాది, నువ్వు రోజు రొట్టెలు చేసేటప్పుడు నీ చెయ్యి కాల్చుకుంటున్నావు. నువ్వు బాధపడుతుంటే నేను చూడలేను దాది. చూడు నీ చేతులు ఎలా అయిపోయాయో. అందుకే నీ కోసం కొన్నా దాది. మేరా బచ్చా, ఈ ముసల్దంటే ఎంత ప్రేమరా నీకు. నిన్ను అర్థం చేసుకోకుండా చేయి చేసుకున్నాను. నన్ను క్షమించరా, ఇంకెప్పుడు కొట్టను. ఉండు రొట్టె పడతాను. దాది, నువ్వు రేపటి నుండి దీంతోటే రొట్టెలు కాలువు. నువ్వు బాధపడకు దాది, నేను నిన్ను బాగా చూసుకుంటా. అసలు నీకు కష్టమే రా. నీకు నేనున్నా దాది. मेरा बच्चा बड़ा हो गया। పిల్లలందరూ సామాజిక మాధ్యమాలని అనుసరిస్తున్నారు, వీడియో గేముల వెంట పరిగెడుతున్నారు. కానీ మంచి చెడులను తెలియజేసే కథలను మాత్రం మర్చిపోతున్నారు. అనుభవాల్లోంచి పుట్టేవి కథలు, వాస్తవాల్లోంచి పుట్టేవి కథలు, మనసుని లక్ష్యం వైపు మళ్లించేవి కథలు, ఆ లక్ష్యాన్ని ఎలా సాధించాలో తెలియచేసేవి కథలు. చిన్నతనంలోనే తన ఆకలిని పట్టించుకోకుండా దాదీమా బాధని గుర్తించిన హామిద్ను చూపించింది కూడా ఒక కథే. కథలు చెదల రూపంలో అంతరించిపోకుండా ఎప్పటికీ మరెప్పటికీ మనకు గుర్తుండిపోయేటువంటి కథలను అందించిన ప్రేమ్ చంద్ని స్మరించుకుంటూ ఈద్గా. ఒక అద్భుతమైన స్టోరీ. నిజంగానే చివరిలో మెసేజ్ ఇచ్చినట్టు ఈ జనరేషన్లో వీడియో గేమ్స్ అని చాలా బిజీగా ఉండే పిల్లలకి ఇలాంటి స్టోరీని ప్రేమ్చంద్ గారు ఎప్పుడో రాసిన స్టోరీని మళ్ళీ రీక్రియేట్ చేసి కళ్ళకి కట్టినట్టు మాకు చూపించినందుకు సీజన్ 2 పిల్లలకి అండ్ ముఖ్యంగా ఎవరైతే ఈ ఐడియా వచ్చిందో ఆ మెంటర్స్కి థ్యాంక్ యూ. అఫ్ కోర్స్ విల్ స్టార్ట్ విత్ అలీ గారు. అలీ గారు కేసలాగా నాకు రూపిక అయితే నిజంగానే దాదిమాలాగా అనిపించింది. మసీదులో చేస్తే ఒక 75% పుణ్యం దక్కుతుంది. ఈద్గా ధర చేస్తే 101% పుణ్యం దక్కుతుంది.
సో ఈద్గాని వేస్ట్ చేసుకొని ఇది చేయటం, ఇది ఆలోచన రావటమే చాలా గ్రేట్. ఎవరు రైటర్ ఎవరు? ఎక్సలెంట్, చాలా బాగుంది. అండ్ రూపిక ఆ క్యారెక్టర్ తీసుకోవటం, రోషన్ తీసుకోవటం, అది తీసుకొని ఆ జర్నీ ఆ ఇంటికి రావటం అనేది చాలా ఇంపాక్ట్గా అనిపించింది. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. అన్సూయ గారు. నాకు చాలా నచ్చింది. మీరు ఈ అట్మాస్ఫియర్ ఏదైతే క్రియేట్ చేశారో, ఎన్వైరన్మెంట్, వాళ్ళందరూ అమ్మడానికి వచ్చినప్పుడు నిజంగా మేళాలో ఉన్నట్టుగానే ఎంత బాగా అనిపించిందో. నాకు చాలా నాస్టాలజిక్ ఫీలింగ్ వచ్చింది. బికాజ్ నాకు తెలియొచ్చినప్పటి నుంచి మా నాన్నగారికి కానివ్వండి, నాకు కానివ్వండి, వీ ఆల్వేస్ లివ్డ్ విత్ పీపుల్ హూ ఫాలో ఇస్లాం. అండ్ ఐ హ్యావ్ మై బెస్ట్ ఫ్రెండ్స్. నాకు రంజాన్ పండుగ అంటే రోజా స్టార్ట్ అయిందంటే వాళ్ళందరూ తినకుండా, కనీసం సలైవా కూడా మింగకుండా వాళ్ళు ప్రే చేస్తుంటారు. నేను మాత్రం షీర్ కుర్మా కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అనమాట. వస్తుంది క్యాన్స్ పంపించేవాళ్ళు. రూపిక వాజ్ సో గుడ్. అండ్ రోషన్, ఎంత మంచి ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేసావు నువ్వు రోషన్. వెరీ నైస్. ఐ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ. ఓంకార్ గారు. చిన్నప్పటి నుంచి హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనేది వింటూ ఉంటాం స్కూల్ చదివే దగ్గర నుంచి. సీజన్ 2లో ఎంతమంది పిల్లలు చేశారు, అందరూ వచ్చి మ్యాక్సిమం చేశారు. ఇందులో ఎంతమంది ముస్లిమ్స్ ఉన్నారు? రోషన్ ఒక్కడే. జడ్జెస్లో ఒకడు. బట్ ఇది ఎవరన్నా చూస్తే కాసేపు ప్రతి ఒక్కరూ ముస్లిమ్స్ లాగే, వాళ్ళ పిల్లల్లాగే అనిపిస్తున్నారు. నిజంగా నాకు అదే గుర్తొచ్చింది, హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్నట్టుగా. చాలా బాగుంది, చాలా చక్కగా చేశారు. వండర్ఫుల్. సీజన్ 2 ఈస్ట్ ఆర్ వెస్ట్, చాలా బాగా చేశారు. అండ్ ఇంకా మెచ్చుకోవాల్సిన వాళ్ళలో కాస్ట్యూమ్స్ వాళ్ళు మెచ్చుకోవాలి. ఉన్నారా దగ్గరలో? అండ్ అలాగే ప్రాప్స్ కూడా, సెట్. మీ అనుకున్నది, మీ బ్రెయిన్లో ఏదైతే మీరు ప్రేమ్చంద్ గారి కథని చదివారు, బట్ అది ఎగ్జిక్యూషన్ అవ్వాలంటే కాస్ట్యూమర్ కావచ్చు, ఇలాగా ఆర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, అందరూ ప్రాపర్గా చేస్తేనే ఇంత బాగుంటుంది. చాలా బాగుంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఆల్ ది బెస్ట్. మీ అందరికీ నా విజిల్. థ్యాంక్ యూ సార్. మరి ఈ మినీ మూవీకి మా జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ తెలుసుకుందాం. ముందుగా ఆలి గారు. 1 2 3 4 5 6 7 8 9 9 out of 10. ఓంకార్ గారు. 1 2 3 4 5 6 7 8 9 10. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ గట్టిగా చెప్పండి సీజన్ 2 పిల్లలకి. డ్రామా జూనియర్స్ ఛాంపియన్షిప్ లో నెక్స్ట్ రాబోతున్న స్కిట్ గురించి నేను చెప్పాలంటే, మనం ఒక అద్భుతమైన సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాని గుర్తెచ్చుకోవాలి, విచ్ ఇస్ ఆహనా పెళ్ళంట. అందులో కోటా శ్రీనివాసరావు గారి క్యారెక్టర్ మనందరికీ ఇప్పటికీ సూపర్ ఫేవరెట్. ఎందుకంటే పిసినారిగా అద్దరగొట్టేశారు. అండ్ పిసినారిగా చేసిన తర్వాత వాళ్ళ ఆవిడకి ఎంత టార్చర్ అయ్యిందో, ఇప్పుడు అదే గెటప్ లో వచ్చి వాళ్ళ భార్యని టార్చర్ పెట్టడానికి మా కోటా శ్రీనివాసరావు గారు రెడీగా ఉన్నారు. ఇంతకీ ఈ స్కిట్ లో టార్చర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే జడ్జెస్ మా సీజన్ 1 పిల్లలు రెడీగా ఉన్నారు కాబట్టి విత్ యువర్ పర్మిషన్, లైట్స్, కెమెరా, డ్రామా. బట్టలు కట్టే విషయంలో వేమన యోగికి వారసులం, పొట్టకి పెట్టే పాయింట్లో బాలయోగికి అనుచరులం. అబ్బా, అప్పుడే తెల్లారిపోయిందా? గుడ్ మార్నింగ్ గురువు గారు. ఇక్కడ చాప ఉంది, వెనక సోఫా ఉంది, వీడు కింద పడుకున్నాడనే మీ డౌట్. ఏదో కొంచెం పొదుపండి, దాన్నే ఈ పాడులోకం పిసినాడుతాను అంటుంది. సోఫా అరిగిపోద్దా? అవునండి, అరిగిపోదా? ఓసే, పూజ టైం అవుతుంది, తీర్థ ప్రసాదాలు తీసుకొని రా తొందరగా. ఏమయ్యా ఆడియో, నాకు గొంతు అరిగించడానికి కాకపోతే మా ఫ్యామిలీ సాంగ్ ఏవయ్యా? పీనాసి అయినా పీనాసి అయినా సన్నాసి అయినా, పీనాసి అయినా సన్నాసి అయినా, ఉన్నవాడే మనిషి, డబ్బున్నవాడే మనిషి. పీనాసి
సంఘం జిందాబాద్ జిందాబాద్ పిసినారి సంఘం జిందాబాద్ జిందాబాద్. ఒరే సుబ్బా, ఒరే సుబ్బా, సుబ్బా, సుబ్బా ఏమిటా సుబ్బా? నా పేరు సుబ్బారావు. నువ్వు బాగు మాట ఈ కొత్త ఏమిటా? ఓహో బాగున్నావా అని అడిగావన్నమాట. అంతేగా అంతేగా. ఎందుకు నీ గొంతు అరిగిపోతుందనేగా. ఏమిట్రా ఇది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రా. నేను ప్రత్యేకంగా వేస్తే ఖర్చు అవుతుందని నేనే వేసేసుకుంటున్నా. నీ పేనాస్థానం సరేలే కానీ కూర్చోరా. ఏంట్రా సోమ మీద కూర్చున్నా? కింద కింద కూర్చోరా. దేవుడు మనకి భూమి అనే విశాలమైన కుర్చీని ఇచ్చాడు రా. ఈ కుర్చీని దగ్గర న్యాయమా చెప్పు? ఏంటి చూస్తున్నావు? ఇంటికి గెస్ట్ వచ్చాడు, వెళ్ళి టీ తాపో. ఏంటి మీరు టీ తీసుకురమ్మంటున్నారా? నేనే వెళ్ళి తీసురా. ఇదిగో నువ్వు లోపల పెట్టేసాయి. ఇంకేంట్రా విశేషాలు? ఏదే పంచదార ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి 2 టీలు తెచ్చావు. ఒకటే టీ. నువ్వు తాగవా? వస్తే నీకే అర్థం అవుతుంది లేరా. నువ్వేం మారలేదురా పాప. పాపరా అంటే 4 అక్షరాలు, పాప అంటే 2. చూసావా నా పొదుపు నీకు కూడా వచ్చేసిందిరా. అంతా గురువు గారి మాయరా. ఇదిగోండి. ఈ వీడికి ఇస్తావండి. వీడు గంటకి 10 సార్లు దీనికి పోతాడు. అంటే ఏంటి వీడి షుగరే? వీడికి నువ్వు టీలంగా టీని చంపేద్దామనే. ఒరే సబ్బా నువ్వు చచ్చిపోవడం నాకు ఇష్టం లేదురా. అబ్బా అబ్బా ఇదేంట్రా టీ గ్లాస్ లో వాటర్ తాగుతున్నాడండి వీడు. అరే టీ తాగాలనుకో పాలు చక్కెర టీ పొడి గ్యాస్ ఇన్ని ఖర్చు అవుతారా? అదే మన కప్పులో నీళ్లు పోసుకొని తాగేసాం అనుకో చూసేవాళ్ళు వీడు టీ తాగుతున్నాడనే ఫీలింగ్ వస్తుంది, మరి ఖర్చు తప్పుతుందిరా. ఇదిగో ఇది తీసుకెళ్ళి లోపల పెట్టు, ఇంకెవరిని వస్తే తాగాలి కదా. ఏంటి నీళ్ళు కూడానా? అంతేగా. రే ఇంకాసేపు ఇక్కడే ఉంటే నా బుర్ర ట్రాన్స్ఫార్మర్ వెళ్ళినట్టు వెళ్ళిపోతుంది. నేను పాటలాడే పాటలా పాటలా. బాయ్ బాయ్ రా. మీ పిసినర్ ఐడియాలు దాన్ని బెదరగొట్టేశారా? ఆయన పూలు తీసుకురమ్మన్నాను, ఎక్కడున్నాయి? ఏది ఇదిగో పూలు. ఏంటి మీరు ఇన్ని పూలు తీసుకొచ్చారా? ఇవ్వేంటండి వాసన రావట్లేదు? ప్లాస్టిక్ పూలు వాసనలా వస్తాయి. ప్లాస్టిక్ పూలా? బా వాసన రాని పూలు స్త్రీలు ధరించకూడదు, అరిష్టం. నాకు ఈ విషయం తెలియదు అంటే అందుకే పక్కింటోళ్ళని అడిగి పూల వాసన వచ్చే స్ప్రే తీసుకొని వచ్చానే. ఏది ఓపెన్ చేయి. ఇప్పుడు చూడు. ఆహా వాసన గుమగుమలాడిపోతుందండి. మరి ఏమనుకున్నావా ఈ పాపారావు అంటే? మీ తెలివికి ఆస్కార్ ఇవ్వచ్చండి. అమ్మో అది మనకెందుకే? అదంత దూరం తీసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది? సరే గాని 2 రోజుల్లో పండుగ ఉంది, బట్టలు తీసుకురమ్మన్నాను. బట్టలా బట్టలా? గురువు గారు మీరు 1-2 వదవచ్చు కదా. ఈ ఎదవదేహాన్ని కప్పుకోవడానికి బట్టలే కావాలా? న్యూస్ పేపర్ ఉంటే సరిపోదు? ఏం చెప్పారు గురువు గారు? ఎంతైనా గురుదేవో బాబా గురుదేవో బాబా గురుదేవో బాబా. నువ్వు నీ గురుగారు కలిపి గంగలో దొక్కండి. నువ్వేదని అనుకో, నేను ఇప్పుడు పేపర్ తీసుకొస్తున్నాను, మనం అదే కట్టుకుంటున్నాం. అయ్యయ్యో నా తలరాతి ఇలా ఏడ్చిందేట్రా నాయన. గొప్ప గొప్పలే చచ్చిపోతున్నా, నీకు ఇంకా చవరాలేదా? దేవుడా నా దేవుడా. దేవుడు రాడు కదా. ఓ వదినా నా వదినా. అయ్యో 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 ఏమైంది వదినా? ఎందుకు ఏడుస్తున్నా? మా ఆయన కొత్త బట్టలు తీసుకొస్తా అని వెళ్ళాడు. అబ్బా కొత్త బట్టల? మా ఆయన ఉన్నాడు. ఎందుకు? అయినా కొత్త బట్టలు తీసుకొస్తుంటే సంతోషపడాలి గాని ఇలా ఏడుస్తున్నావేంటి? కొత్త బట్టలు అంటే ఏమనుకున్నావు? న్యూస్ పేపరు. న్యూస్ పేపరా? అదేంటి? పొదుపు. దాన్ని పొదుపు అనరమ్మా, పిసినారితనం అంటారు. వామ్మో ఇంకా నేను ఇక్కడే ఉంటే నాకు కూడా న్యూస్ పేపర్లు ఇచ్చినా ఇచ్చేస్తాడు. నేను వెళ్తున్నానమ్మా. సృజన నన్ను వదిలేస్తున్నావా? సృజన ఎవరే? నేను నీ వదినని. అదే వదిన, నన్ను వదిలేస్తున్నావా? నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. మా ఆయన పిసినారితనంతో చంపేస్తున్నాడు వదిన. అయితే నువ్వు కూడా చంపేయి. బాబోయ్ నా మాంగళ్యం. చంపేయడం అంటే ఆ చంపేయడం కాదే, నువ్వు కూడా పిసినారితనంతో మీ ఆయన్ని ఫసాక్ ఫసాక్. రివర్స్ థెరపీ.
వదినా వెళ్తూ వెళ్తా పాత మోటార్ తీసుకెళ్ళిపో. వాడు వచ్చాక వాడి సంగతి నేను చెప్తా. సరే ఒసేయ్ ఇక్కడ నా బండి ఉందా లేదే? ఒసేయ్ ఒసేయ్ నువ్వేంటి సోఫా మీద కూర్చున్నావు? సోఫా అరిగిపోతుంది. దిగవే దిగు. నీ ఆరాలు తర్వాత తీసుకోవే, ముందు దిగు. ఎందుకు బండి అదే? బండేది అంటే శ్రీముఖిలో అవుతావేంటి? బండ అమ్మేశానండి. ఆ? దేనికి? బండ అమ్మేసి 10 కేజీలు ఉల్లిగడ్డలు కొన్నానండి. దాన్ని మళ్ళీ కొనాలంటే డబ్బులు ఖర్చు అవుతాయి కదే. ఏంటి మీరు కొత్త బండి కొంటారా? ఎందుకండి దండగా? మళ్ళీ దానికి పెట్రోల్ ఖర్చు, సర్వీసింగ్ ఖర్చు ఇవన్నీ ఎందుకని నేనే అమ్మేశానండి. అమ్మేసావు కానీ నువ్వు కూడా నా రూట్ లోకి వచ్చేసావే, చాలా సంతోషంగా ఉంది. వెళ్ళి తినడానికి ఏదైనా తీసుకురాపో. ఇదిగోండి బియ్యం, ఇదిగోండి కూర. వస్తే పక్షులకి వేసినట్టు గింజలేసావేంటి? మనం ఎలాగో వీటినే కదండి వండుకుని తింటాం. ఇలా తినేస్తా పోలా? దేనికి? పొదుపు. మన ఇంట్లో మంచం ఉండాలేదే? అమ్మేశానండి. దేనికి? దేవుడిచ్చిన నేల అని ఇంత పెద్ద మంచం ఉండగా ఆ పెద్ద మంచం మనకెందుకండి? అందుకే అమ్మేశా. దేనికి? పొదుపు. తాయారు గారు. తయారు గారు ఎవరా మీరంట? మీ అమ్మగారు లేరా అమ్మా? లేరండి, పోయారు. తయారు గారు పోయారా? అంటే 2 లక్షలు. లాటరీ. రబ్బా, హో, 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 రబ్బా, హో, 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 రబ్బా, హో, ఆలే, రబ్బా, హో, 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 రబ్బా, హో, హో, రబ్బా. ఆగు, ఇందుకు 2 లక్షలు అంటే లాటరీ ఏంటి? ఏం లేదండి, తాయ గారి పేరు మీద 2 లక్షల లాటరీ వచ్చింది. ఆవిడ పోయారు కాబట్టి రబ్బా, హో, 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 రబ్బా, హో. తయారంటే మా అమ్మగారు కాదురా, మా ఆవిడ. ఇంట్లో నిక్షేపంగా ఉంది, వెళ్ళి తీసుకు వస్తా ఉండు. అదే తాయారు, బయటికి రావే. ఇదిగోండి తాయారు, ఏమైనా 2 లక్షలు. ఒక్క నిమిషం వెళ్ళి తెచ్చేయ్. చేతికి బ్యాంగిల్స్ ఉన్నాయా? లేవు. మెడలో చైన్ ఉందా? లేదు. ఇయర్ రింగ్స్ ఉన్నాయా? లేవు. ముక్కు పుడుకుందా? లేదు. అయితే కన్ఫర్మ్. ఏంట్రా కన్ఫర్మ్? ఆవిడ మీ ఆవిడ కాదని మా డౌట్. ఊరే ఇక్కడ లాటరీ టికెట్ చూస్తాడు గానీ మీరేంట్రా మనుషులని చూస్తున్నారు? ఎక్స్క్యూజ్ మీ, అవి మా కంపెనీ రూల్స్. ఒరే నువ్వు రారా, ఎంత ఉన్నా కానీ సంపూ తింటున్నావు. ఉసే నేనే తయారు, నన్ను నోరు తెరిచి చెప్పొచ్చు కదే. మీరే కదండి నోరు తెరిస్తే గొంతు అరిగిపోతుందన్నారు. ఇదేదో తేడా అవ్వాలని లేదు కానీ పోదాం బా. రబ్బా, హో, రబ్బా, హో, 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 రబ్బా, హో, హో. సార్ 2 లక్షలు. ఏమమ్మాయి ఇల్లు ఎప్పుడు ఖాళీ చేస్తున్నారు? రే సుబ్బా, బ్రెయిన్ దొబ్బిందా? ఇల్లు ఖాళీ చేయడం ఏంటి? ఎవడకరా బ్రెయిన్ దొబ్బింది? మీ ఆవిడ నాకు ఇల్లు అమ్మేసిందిరా. ఇల్లు అమ్మేసావా? అవునండి. దేనికి? ఈ శూన్యంలో ఉన్న విశ్వం ఏదో ఒక రోజు కూలిపోతుందండి. అప్పుడు ఇన్ని డబ్బులు పెట్టి కట్టుకునే ఇల్లు కూడా కూలిపోతుంది. అందుకే ముందు జాగ్రత్తతో ఇల్లు అమ్మేశా. ఇదంతా ఎందుకే? పొదుపు. ఒరేయ్, ఇలాంటి పాటలు అలాంటి తోడికేస్తే సింపతి కూడా రాదు. ఇది ఒక దిక్కుమాల పాట ఉంది కదా, ఆ పాట ఏంటి? వీనాసి అయినా సన్నాసి అయినా, వీనాసి అయినా సన్నాసి అయినా, ఉన్నవాడే మనిషి, డబ్బున్నవాడే మనిషి. వీనాసి సంఘం జిందాబాద్ జిందాబాద్, పిసినారి సంఘం జిందాబాద్ జిందాబాద్. సూపర్. సో పీనాసి అనగానే మనకి సినిమాల విషయంగా వచ్చేస్తే కోట శ్రీనివాసరావు గారు గుర్తొస్తారు. కానీ వైఫ్ ఇలా రివర్స్ అయ్యి నిన్ను సెట్ చేయొచ్చు అనే ఆలోచన బాగుంది. మరి మా జడ్జెస్కి ఎలా అనిపించిందో కనుక్కుందాం. ముందుగా ఐ స్టార్ట్ విత్ ఆలి గారు. యా అంటే కొట్టిన పిండి కోట గారికి అట్లాంటి క్యారెక్టర్ అంటే. అండ్ రియల్ లైఫ్లో ఆయన చాలామందికి చాలా గుప్తదానాలు చేసి ఉన్నారు. అండ్ అంతేకాకుండా గ్రేట్ యాక్టర్, హ్యూమన్ బీయింగ్. ఆయన
డిఫరెంట్ క్యారెక్టర్స్ని పట్టుకుందామని చెప్పి కళ్ళు కాంపౌండ్లకి ఆహా. కొన్ని ఏరియాస్లోకి వెళ్ళి లాంగ్వేజ్ కొన్ని క్యారెక్టర్లు పట్టుకొని చేసేవారు అనమాట. సూపర్. సో మీ ఇద్దరు కాంబినేషన్ బాగుంది. అలాగే ఆఫ్రీన్, వినయ్, మోక్ష అండ్ సాయి రిషి అందరూ బాగుంది. వెరీ నైస్. ఓకే, అన్సీ గారు మీకు ఎలా అనిపించింది? పిసినారి కాన్సెప్ట్ ఈజ్ ఆల్వేస్ వెరీ ఎంటర్టైనింగ్ అండ్ మోక్షాని ఈ స్కిట్లో బాగా మెచ్చుకోవాలి బికాస్ యూ హ్యాడ్ వెరీ లెంతీ డైలాగ్స్, మోనోలాగ్ లాగా పడపడపడ వినయ్ వచ్చినప్పుడు ఇంటికి ఎలా తరిమేద్దాం అనేది ఏదైతే ఉందో దట్ ఎపిసోడ్ వాజ్ గ్యాప్ లేకుండా చాలా చాలా పెద్ద డైలాగ్ టపటపా చెప్పేసావు. వెరీ వెల్ డన్. ఓకే, ఓంకార్ బావా. ఫంటాస్టిక్. ఫంటాస్టిక్. బాగా చేశారు. మోక్ష చక్కగా చేసావు అండ్ మిగతా వాళ్ళు కూడా బాగా చేశారు. మీరిద్దరు జోడీ బాగుంది. అండ్ ప్రతిసారి నువ్వు తన మీద రివెంజ్ తీసుకున్నప్పుడు డ్యాన్స్ మూమెంట్ ఇస్తున్నావు చూడు, ఫస్ట్ అక్కడ మ్యూజిక్ వస్తుంటే అది బాగా చేసావు. మీ అందరికి నా విజిల్. సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. అర్జెంట్స్ గా స్కోర్ చూసేద్దాం. ముందుగా అలీ గారు మీ స్కోర్ 1 2 3 4 5 6 7 8 out of 10. ఓకే, ఓంకార్ గారు 1 2 3 4 5 6 7 8 8 out of 10 again. Super. So all the best to you. Thank you. ఓకే, సో డ్రామా జూనియర్స్ ఛాంపియన్షిప్ లో ఇప్పుడు నెక్స్ట్ ఒక బ్యాచులర్ సాఫ్ట్వేర్ కుర్రారి కథ గురించి మనం మాట్లాడుకున్నాము. సో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి చాలా సంవత్సరాల నుంచి పెళ్లి జరగట్లేదంట. పెళ్లి చేసుకోవడానికి నానా తిప్పలు పడుతున్నారు. ఒక ప్రాపర్ ఫ్యామిలీ అండ్ ముఖ్యంగా అమ్మ లేనిదే ఆయనకి పెళ్లి ఫిక్స్ అయ్యేలాగా లేదని తెలుసుకొని రోడ్ మీద ఎవరో ఒక ఆర్టిఫిషియల్ అమ్మని తీసుకొచ్చి వాళ్ళ ఒరిజినల్ అమ్మగా ప్రొజెక్ట్ చేసి ఆవిడ వల్ల ఈయన పడిన తిప్పలేంటి, ఇంతకీ ఈ పెళ్లి చూపులు సక్సెస్ అయ్యాయా లేదా తెలుసుకోవాలంటే జడ్జెస్ మా సీజన్ 3 పిల్లలు రెడీగా ఉన్నారు. లైట్స్, కెమెరా, డ్రామా. గోవింద గోవింద, నుదుటి రాతను మార్చేవాడా, ఉచిత సేవలు చేసేవాడా, లంచమడగని ఓ మంచివాడా, లోకమంతా ఏలేవాడా. దేవుడా, ఓ మంచి దేవుడా, వేసుకోవడానికి చెప్పులు ఇచ్చావు, తొడుక్కోవడానికి డ్రైయర్ ఇచ్చావు, సంకనాకి పోవడానికి సెల్ ఫోన్ ఇచ్చావు, కానీ పెళ్లి చేసుకోవడానికి పిల్లని ఎందుకు ఇవ్వలేదు స్వామి? అవి పక్కన పెట్టు. ఒకవేళ ఈ శ్రావణ మాసం కన్నా నాకు గానీ పెళ్ళైతే ఆమె నీ దగ్గర తీసుకొచ్చి కుండి కొట్టించి నిప్పుల మీద నడిపించి నాలుగు త్రిశూలం గుచ్చి నా మొక్కు నేను తీర్చుకుంటాను స్వామి. నన్ను ఆశీర్వదించు స్వామి, ఆశీర్వదించు. అమ్మ ధర్మం చెయ్యమ్మా. రాదమ్మా, ధర్మం చేయాలే. సచిన్ టెండూల్కర్ కూడా పుడతాడులే నీకు. బాబా, ఓ బాబా, నాకు సాఫ్ట్వేర్ జాబ్ ఉంది, నెలకు 1,00,000 రూపాయలు జీతం, కొంత ఇల్లు ఉంది. అవన్నీ నాకు ధర్మం చేస్తావు బాబా. అవన్నీ నీకు ఇస్తే నేనేం చేయాలి? నా సంటి వచ్చి ఇస్తాను బాబు. నీకు బాగా కొలుసొస్తుంది, నీకు బాగా కొలుసొస్తుంది. అబ్బా అది కాదమ్మా, నాకు మంచి పిల్లని చూసి పెట్టాలంటున్నా. అంటే మా ముష్టలో నీకు సంబంధం చూడమంటావు బాబా? ఇది కూడా కాదమ్మా, ఇప్పుడు కానీ నువ్వు మా అమ్మలో యాక్టింగ్ చేసావనుకో నాకు పెళ్లి అయిపోద్ది. ముందే ఈ రోజు నా పెళ్లి చూపులు, ప్లీజ్ అమ్మా. అయ్యో యాక్టింగా, అయ్యి బాబు నా వల్ల కాదు బాబు. అబ్బా ఈ మాత్రం వస్తే చాలమ్మా. అమ్మలో ఒప్పుకో అమ్మ, ఒప్పుకో అమ్మ, ఒప్పుకో అమ్మ. ఇప్పుడు నేను నీ కాముగా ఒప్పుకుంటే ఏం చేస్తావో? పెళ్లి చేసుకుని పల్లకెక్కుతా, లేదంటే పాడెక్కుతా, పాడెక్కుతా. సరే అయితే ఒప్పుకుంటున్నా, కానీ అది యాక్టింగ్ కాదు, దాన్ని నిజం చెయ్యాలా? అవునరా ముష్టినా కొడక. రే కొడక, నువ్వు నాతో పెట్టుకుంటే కొడక ముందు రామ్మ పెళ్లి చూపులకి. బా పోదాం. అమ్మయ్యా, మా మామయ్య గారి ఇంటికి వచ్చేసాను.
ఒకసారి పిలువమ్మా. అమ్మా తాబే దండం చేయడనా పిల్లల తర్వాత రా అమ్మా. నరకంలా నూనెల కాగిన దానికంటే ఎక్కువ ఉన్నది నీ హింస. మామయ్య మామయ్య బాబు గారు మీరా? గౌరవనీయులు కీర్తి శేషులైన మీరు ఏమిటి ఈ మధ్య కనిపించట్లేదు అనుకుంటున్నా. ఎక్కడికి వెళ్ళారా? అమెరికా వెళ్ళొచ్చాను. ఎవరో నాకు గుర్తు రావట్లేదేంటి? ఇంకా నన్ను గుర్తుపట్టలేదా బాబు గారు? బాబు గారు బాబు గారు అమ్మా నీకు ఆయన ఎవరో ముందే తెలుసా? తెలిసిన ముస్తా కొడుక గురువారం సాయిబాబా మెట్ల మీద అడుకుంటుంటే నా బొచ్చులో కనీసం 10 రూపాయలైనా వేయకుండా వెళ్ళడం కాదు మా అనుభావులు. అవును నువ్వేంటి ఇలా ఉన్నావు? అదే మా అమ్మకి యాక్టింగ్ అంటే చిన్నప్పటి నుంచి పిచ్చండి. ఇప్పుడే క్యారెక్టర్ చేసి వచ్చింది. రండి కూర్చోండి. అలాగే ఇదేంటి ఈవిడ కింద కూర్చుంది? యాక్టింగ్ యాక్టింగ్ పైన కూర్చోమ్మా. ఓహో అమ్మాయిని తీసుకొస్తా. అమ్మాయి పెళ్లి కొడుకు వారు వచ్చారు, రా త్వరగా పిలుచుకురండి. అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మరి ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే. అమ్మా అమ్మాయి ఎలా ఉంది? ఇలా ఉంటే ముష్టా రాతరా? అబ్బే అదే ముష్టి కాదండి, దిష్టి దిష్టి. అమ్మాయి అందంగా ఉంది, దిష్టి తీపించుకో అంటుంది. అడగండి ఏం కావాలో. దేవుడు గారు ఈ కాలనీలో ఎన్ని ఇల్లు ఉంటాయో? ఎన్ని ఇల్లు అంటే 1 2 3 500 ఇల్లు ఉంటాయండి. ఎందుకు? ఎందుకమ్మా? ఎందుకంటే వెంట ముష్టి కొడుక ఇదిగో ఇట్రా. ఇదిగో ఈ కాలనీకి నిన్ను ముష్టి వాళ్ళ సంఘం ప్రెజెంట్ చేద్దాం అనుకున్నాను రా. అప్పుడు ఈ కాలనీకి ఎవ్వరు అడుక్కోరు. నువ్వు నీ పిల్లం కలిసి అడుక్కు తిందురు గాని అప్పుడు మీ బతుకులు 3 బొచ్చులు వారు చిరిగిపోయిన గుడ్డలాగా ఆడిపోతున్నానుకో. ఈ దరిద్రమైన ఆయన పాఠం చెప్పొద్దమ్మా, చెప్తే నీ కత్తితో పట్టుకొని చనిపోతా. సరేలే. వియంకుడు గారు భోజనాలు ఏమైనా ఉన్నాయా? అయ్యో రండి, మర్చిపోయాను. ఇదిగోండి ఈ కార్లు తీసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. అవును చాలా బాగున్నాయి. ఇది ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ తో చేసింది, అందుకే ఇంత టేస్టీగా ఉన్నాయి. అది కూడా కాదండోయ్, ఇది హెల్దీ కూడా. సో ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్, కొంచెం ఫ్రీడమ్ తో ఎంతో ఆనందం. తినడానికి ఏమైనా పెడతారా? పెడుతున్నాను, ఆగండి తొందరగా. వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు ఇయాల వారి విందు నాకే ముందు. ఇదేంటి మాయ బజార్ సినిమాలో గట్టుడు రంగారావు లేడీ రూపంలో తింటుంది. బాబు ఇది అమ్మాయి గారు ఒక్కరోజు తినే భోజనమా లేకపోతే 6 నెలలు తినే భోజనమా? ఊరుకోండి అన్నయ్య గారు, మిమ్మల్ని మరీ మొహమాటం పెట్టేస్తున్నారు. ఇది 1 పూట తినే భోజనమే. తాగడానికి గంజి దొరుకుతుందటారా? అది గంజి కాదండి, మజ్జిగ ఏమైనా దొరుకుతుంది? మజ్జిగ దానికేం భాగ్యం. అమ్మాయి మజ్జిగ. అలాగే రాత్రి మిగిలిపోయిన సద్దన్నం కూడా తీసుకోండి. పారేందుకు నేను తిని పెడతాగా. గంజి సద్దన్నం నాకేదో తేడా కొడుతుంది. నువ్వు ముష్టిదాని కాదు? ఏంటి బాబయ్య ఇంత టైం పట్టిందో నన్ను గుర్తుపట్టడానికే? మా అమ్మ ముష్టిదని ఎవరు చెప్పారండి? ఏమండి పెళ్లి వారు వచ్చారా? ఎవరు? ఇవిడు మీ భార్య? మరి గురువారం సాయిబాబా గుడికి వేరే అమ్మాయితో వస్తారా? ఆవిడెవరా? ఏంటి గురువారం సాయంత్రం వేరే వాడితో పోతావా? ఎవరు వాడు? ఆపమ్మా, నువ్వు నా పెళ్లి చేస్తావని తీసుకొస్తే మా అమ్మయ్య పెళ్లి చేస్తావు. ఎవరో ఒకరి పెళ్లి అయితే అయిందిగా. ఓసారి ముష్టిదానా నా ఇంటికి వచ్చి నా కాపురంలోనే చిచ్చు పెడతావా నిన్ను? మిమ్మల్ని ఇలా కాదు కట్టెతో కొట్టాలి. అదనమాట. ఎంత పని చేసావమ్మా పాపమ్మా, పోక పెళ్ళి అవుతుందేమో అని అనుకుంటే అది కూడా చెడగొట్టినావు. మరి ఈ చెడిపోయిన పెళ్లి చూపుల గురించి మాన్సే గారు మీకు ఎలా అనిపించింది? కాన్సెప్ట్స్ చాలా బాగా తీసుకున్నారు. ద స్టోరీ లైన్స్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇట్ వాజ్ అ రీజనబుల్ పర్ఫార్మెన్స్. వీళ్ళ పర్ఫార్మెన్సెస్ వర్ నైస్. ఓకే ఆలి గారు? చాలా బాగుంది, అద్భుతమైన టైమింగ్. అండ్ ముఖ్యంగా తన్ని వెన్నుకోవటం హైలైట్.
ఈ క్యారెక్టర్ చేస్తే చాలా అది గ్రేట్ అది. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అలీ గారు. ఓంకార్ గారు. మెంటర్స్ ప్లీజ్. చూసావా స్కిట్? చూసా. సో లైన్ బాగుంది. ఇప్పుడు ఫస్ట్ చెప్పగానే తను ఒక అద్దెకి ఒక బెగ్గర్ని తీసుకొచ్చుకుంటున్నారు అమ్మగా, పెళ్లి చూపులు బాగుంటుందా లేదా అని తన ఇంట్రొడక్షన్ ఇచ్చినప్పుడు ఆ లైన్ విని మేము ఎగ్జైట్ అయ్యాం. ఓహో చాలా కన్ఫ్యూజన్ కామెడీ వస్తుంది, అయితే చాలా బాగుంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేశా. ఇంకొంచెం ట్రీట్మెంట్ చేసి ఉండాల్సింది. ఓకే, ఆల్ ది బెస్ట్ మీ అందరికి. గుడ్ లక్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో అలీ గారు మీ స్కోర్తో స్టార్ట్ చేస్తాం. 1 2 3 4 5 6 7 7 out of 10. ఓంకార్ గారు 1 2 3 4 5 6 7 8 out of 10. ఓకే, సో సీజన్ 1 2 3 ముగ్గురు కూడా సూపర్ గా ఎంటర్టైన్ చేసేసారు. సో స్కోర్స్ చూసే టైం ముందుగా అన్సూయ గారు ఈరోజు సీక్రెట్ జడ్జ్ కాబట్టి సీజన్ 1 పిల్లల స్కోర్ బోర్డ్ ఫస్ట్ చూసేద్దాం. సీజన్ 1 స్కోర్ బోర్డ్ ప్లీజ్. అలీ గారు అండ్ ఓంకార్ గారు 8 ఇవ్వడం జరిగింది. మరి అన్సూయ గారు మీ స్కోర్ 1 2 3 4 5 6 7 8 out of 10. సూపర్. మరి మా సీజన్ 2 పిల్లల స్కోర్ బోర్డ్ ప్లీజ్. ఓకే, అలీ గారు 9 అండ్ ఓంకార్ గారు 10 ఇవ్వడం జరిగింది. అన్సూయ గారు 1 2 3 4 5 6 7 8 9 10. అండ్ ఫైనలీ మా సీజన్ 3 పిల్లల స్కోర్ బోర్డ్ ప్లీజ్. ఓకే, అలీ గారు 7 అండ్ ఓంకార్ గారు 8. మరి అన్సూయ గారు మీ స్కోర్ 1 2 3 4 5 6 7 8 out of 10. సో విచ్ మీన్స్ మరి ఈ రోజు ఎపిసోడ్ లో 29 out of 30 స్కోర్ చేసిన మా సీజన్ 2 పిల్లలు ఆర్ విన్నర్స్. క్వార్టర్ ఫినాలే పూర్తయిపోయేసరికి ఎవరెవరు ఏ పొజిషన్ లో ఉన్నారు, ఎన్ని మార్క్స్ తో ఉన్నారో చూసేద్దాం. గ్రాండ్ స్కోర్స్ ప్లీజ్. సో మా సీజన్ 1 పిల్లలు ఉన్నారు విత్ 585 పాయింట్స్ అండ్ మా సీజన్ 3 పిల్లలు ఉన్నారు విత్ 600 పాయింట్స్ అండ్ 11 మార్క్స్ లీడ్ లో సీజన్ 2 పిల్లలు ఉన్నారు విత్ 611. సో మీ అందరికీ తెలిసినట్టు ఆ సెమీఫైనల్స్ లో ఏం జరుగుతుంది, గ్రాండ్ ఫైనల్ లో టైటిల్ ఎవరికి, 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ఎవరికి తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి డ్రామా జూనియర్స్ ఛాంపియన్షిప్. టాటా బై బై, గుడ్ నైట్. నువ్వు బాధపడకు దాది, నేను నిన్ను బాగా చూసుకుంటా. అసలు నీకు కష్టమే రా, నీకు నేనున్నా దాది.